అందరికీ జై శ్రీ గణేష్. ఎక్కడైతే మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసినాం. ఈరోజు అప్డేట్ కవర్ చేయడానికి అయితే వచ్చేసినా నేను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుని లెగ్స్ అయితే ఫిక్స్ అయితే అయిపోయినాయి, మొత్తం వెల్డ్ అయితే చేసారు. ఇంకా ఏం అప్డేట్ ఉంటుందో ఏముంటుందో మీకైతే ఎండ్ వరకు అయితే చూడండి మన వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నడని చూద్దాం. చలో హలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం మార్నింగ్ అప్డేట్ కవర్ చేయడానికి వచ్చేసాం. మన వినాయకుని ఫేస్ అయితే ఫిక్స్ అయితే అయిపోయింది, చూసుకోండి. మన వినాయకుని ఫేస్ అయితే మొత్తం మెయిన్ ఫేస్ అయితే ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. ఇంకొక ఫేస్ అయితే ఇక్కడ ఉంది, ఇది కూడా ఈ రోజు వరకు అయితే ఫిక్స్ చేస్తారు. ఇక్కడైతే ఇంకొక ఫేస్ ఉంది, ఇది కూడా ఫిక్స్ అయితే అయిపోయింది. మొత్తం మనకు ఫేస్ నుంచి బాడీ ఓవరాల్ స్ట్రక్చర్ దాకా అయితే మొత్తం ఫిక్స్ అయితే అయిపోయినాయి. నిన్న అయితే మన లెగ్స్ అయితే ఫిక్స్ కాకపోయిండే, లెగ్స్ అయితే అట్లనే ఉండే, కానీ ఇప్పుడైతే లెగ్స్ కూడా ఫిక్స్ అయితే అయిపోయింది. మన షోల్డర్స్ వరకు అయితే చేసిర్రు, మన వినాయకుని షోల్డర్స్ కూడా కొంచెం రెడీ అయితే చేసిర్రు. ఇంకా ఒక వన్ హ్యాండ్ అయితే అటాచ్ అయితే చేసిర్రు. మనకు ఈ కట్ట ఉండడం వల్ల క్లియర్లీ అయితే కనిపించకపోవచ్చు, కానీ మొత్తం అయితే టూ సైడ్స్కి అయితే ఒక హ్యాండ్ ఈ సైడ్, ఒక హ్యాండ్ ఈ సైడ్, ఇంకా మనకు షోల్డర్ అయితే అటాచ్ చేసిర్రు. ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే కింద ఏం అప్డేట్ అవుతుందో చూస్తానమాట, నడని చూద్దాం. చలో ఏముంటుందో ఏం అప్డేట్ ఉంటుందో మనం మొత్తం అయితే చూసేద్దాం. మన వినాయకునికి అయితే ఇక్కడ చూసుకోండి, మెయిన్ లెగ్స్ అయితే ఫిక్స్ అయితే అయిపోయినాయి. నిన్నటి దాకా అయితే ఇంకా ఏం కాకపోయినా కానీ మొత్తం అయితే ఫిక్స్ అయితే అయిపోయింది. ఇక్కడ బొజ్జ అయితే కనిపిస్తుంది కదా మీకు క్లియర్లీ. ఇంకా చూసుకున్నట్లయితే మనకు మన ఇయర్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఇదైతే మనకు నిన్ననే అప్డేట్ కవర్ చేసినాను నేను, అందరు చూసే ఉంటారు. మొత్తం అప్డేట్ అయితే ఇదే ఉంది, ఎక్కువ అప్డేట్ అయితే ఈ సైడ్ అయితే చేయలే. ఇంకా ఏం అప్డేట్ అయిందో మీకు అయితే చూపిస్తా. ఇక్కడ చూసుకోండి, మీకు ఈ కెమెరాలో అయితే క్లియర్లీ కనిపించకపోవచ్చు, కానీ మన వినాయకుని షోల్డర్స్, ఇంకా హ్యాండ్, వన్ హ్యాండ్, ఇంకా టూ హ్యాండ్స్ అయితే రెడీ అయితే అయిపోయినాయి. దాని తర్వాత అయితే ఇక్కడ సైడ్లోకి అయితే మనకు ఏదో రెడీ అయితే చేసేస్తారు. సరే అయితే మీకు చూపిస్తా. ఇది మనకు పాము పడగలకు సంబంధించిన వర్క్ అన్నమాట. ఇక్కడ చూసుకోండి, మన పాముకి సంబంధించిన వర్క్ అయితే చేసేసుకుర్రు. ఈ టైప్ ఇట్లా అయితే వచ్చేస్తాయి. ఇట్లా అయితే మనకు ఒక 5-6 పాములు అయితే వచ్చేస్తాయి అన్నమాట. చూసుకోండి, ఈ టైప్లో అయితే ఉంది. మన పాము పడగలకు సంబంధించిన వర్క్ అయితే ఇక్కడ నడుస్తుంది. ఇంకొక మనకు హస్తాలు ఉంటాయి కదా, ఆయుధం కానివ్వండి, ఇట్లా ఆశీర్వాదం కానివ్వండి, దానికి సంబంధించిన వర్క్ అయితే నడుస్తుంది. దీనికైతే మొత్తం అడ్డంగా ఇంకా నిలుగా అయితే జాలీ టైప్ అయితే కొట్టేసుకుర్రు. ఇక్కడ కూడా ఉన్నాయి చూసుకోండి, ఈ టైప్లా కూడా కొట్టేసుకుర్రు. మొత్తం ఇదైతే రెడీ చేస్తున్నారు అనమాట. ఇదే ఇప్పుడే మన వర్కర్స్ అయితే చాయ్ బ్రేక్ అయితే వెళ్ళిండు, టీ బ్రేక్ అయితే టిఫిన్కి అయితే చేయనికి అయితే సైడ్కి అయితే వెళ్ళిపోయారు. అందుకే ఇప్పుడైతే మొత్తం మీకోసం తీస్తున్నా. ఇక్కడ చూసుకోండి, మన వినాయకుని గజ్జలమ్మ తల్లి మండపంకి అయితే ఈ టైప్లో అయితే మనకు ఫ్రేమ్ అయితే రెడీ చేసుకుర్రు. చూసుకోండి, ఇట్లా అయితే ఫ్రేమ్ అయితే రెడీ. నిన్న అయితే ఖాళీ ఇట్లా కూర్చోబెట్టిండే, మొత్తం ప్లేన్ ఉండే, కానీ ఇక్కడైతే మొత్తం గజ్జలమ్మ తల్లికి అయితే ఫ్రేమ్ అయితే రెడీ అయితే అయిపోయింది. మన వినాయకుని బ్యాక్ సైడ్ ఒకసారి చూసుకుందాం, ఒకసారి ఛాన్స్ ఉంటే చూపిస్తాం మీకు. ఇక్కడ చూసుకోండి, మన వినాయకుని బ్యాక్ సైడ్లో అయితే ఈ టైప్లో అయితే ఉంది. మొత్తం వెల్డింగ్ వర్క్ అయితే ఇక్కడ కూడా నడుస్తుంది. ఇక్కడైతే మనకు గొవ్వలు లేకుండే, మొత్తం ఈ టైప్లో అయితే గొవ్వలు అయితే కొట్టేసుకొని మనకు హెల్ప్ అయితే అయిపోతుంది. చూసుకోండి, ఈ టైప్లో అయితే ఉంది. ఇంకా మనకు అప్డేట్ వచ్చేసి ఇదే అన్నమాట. ఈ రోజుకైతే అప్డేట్స్ అయితే లేవు, చిన్న అప్డేట్స్ అయితే చేస్తుర్రు. ఇదైతే మనకు పామ్కి సంబంధించిన పడగలు అనమాట. ఈ టైప్లో అయితే మొత్తం క్రాస్గా అయితే వెల్డింగ్ అయితే చేస్తారు. ఈ టైప్లో చేసుకుని అయితే అన్ని అయితే తయారు చేస్తారు అన్నమాట. ఇక్కడైతే ఉంది మన మెటీరియల్, దీంతో అయితే అన్ని గొవ్వలు అయితే తయారు చేస్తారు. ఇక మనకు గడ్డి అయితే వచ్చేసింది, వరి గడ్డి అయితే వచ్చేసింది. అది కూడా ఒకసారి మీకు చూపిస్తానని చూసాం. మీకు కెమెరాలో ఏం కనిపించకపోవచ్చు, ఎందుకంటే మొత్తం తడకలు ఇంకా కట్టెలు అయితే అడ్డంగా ఉన్నాయి, అందుకే ఏం క్యాప్చర్ చేయలేకపోతున్నా. ఇక్కడ చూసుకొని మన వరి గడ్డి అయితే వచ్చేసింది. బయట అయితే చేసిర్రు, ఇప్పటిదాకా అయితే లోపాలు ఉంటే ఇక్కడ ఉంటే, కానీ ఇక్కడైతే బయట అయితే చేసిర్రు. దీని వర్క్ అయితే ఇంకో 2 yearsలో అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ తీసుకొని మనకు మొత్తం అయితే గ్రిప్ లెక్క అయితే లాస్ట్ ఇయర్ మీరు చూసి ఉంటారు ఎట్లా తయారు చేసారో. అదైతే మీకు మన వచ్చే రాబోయే వీడియోలో అయితే తెలుస్తుంది అన్నమాట. దాంతో అయితే తయారు చేస్తారు. ఇంకా మనకు ఆ టీం అయితే రాలేదు, మట్టి వర్క్స్ టీం అయితే ఇంకా రాలేదు. ఇక్కడ చూసుకోండి, ఇదే అన్నమాట. అప్డేట్ ఏం లేదు ఎక్కువ, ఇదే అప్డేట్ అయితే ఉంది. మనకు పామ్కి సంబంధించిన పడగలు అయితే వచ్చేసాయి. ఇక ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తొందరగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మనకు ఓవరాల్గా వ్యూ అయితే ఇట్లా అయితే ఉంది. అందరికీ జై శ్రీ గణేష. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. చలో.